ఉప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీవు దేవుని సన్నిధి కొరకు ఆశపడితే దట్స్ ద రైట్ రిలేషన్షిప్. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే నీకు దేవునికి సరైన అనుబంధం లేదు. రెండవది సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్. దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకుండా లేని వాటి గురించి ఆలోచిస్తూ, పోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే అది సరైన అనుబంధం కాదు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. సంతృప్తి క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే ఉండే ప్రత్యేకత ఏంటంటే సంతృప్తి. కష్టములో కూడా సంతృప్తి. ఎన్ని బాధలున్నా కూడా ఆయన వాక్యం చదివి ఆయన సన్నిధిలో ఒక అరగంట గడిపితే ఒక గొప్ప నెమ్మది. ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరికి దొరకదు. అన్నీ బాగుంటే సంతోషిస్తారు, అన్నీ బాగుంటే దేవుడు అంటారు, అన్నీ బాగుంటే హంగామా చేస్తారు. కానీ యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏమి లేకపోయినా ఆయనలో నెమ్మది ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఒక నిజమైన భక్తుడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. దొంగ భక్తులు కానీ, దొంగ బోధకులు కానీ ఈ మాట చెప్పలేరు. ఎందుకంటే ఇది దేవునితో సరి అయినటువంటి అనుబంధం ఉన్న వ్యక్తి మాత్రమే చెప్పగలడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఇండుటకును, ఆకలి కొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఇండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ఒక నిజమైన భక్తి, ఒక నిజమైన భక్తురాలి యొక్క స్థితి ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా సంతృప్తిగా బతకాలి. అన్నీ ఉంటే సంతృప్తి అనేవాళ్ళు లోకం నిండా ఉన్నారు. అయితే యేసు ప్రభువు నమ్ముకున్న వారిలో ప్రత్యేకత ఏంటంటే ఏమీ లేకపోయినా ఒక గొప్ప నెమ్మది, ఒక గొప్ప నెమ్మది, సంతృప్తి, ఒక అద్భుతమైనటువంటి నెమ్మది. శ్రమలో కూడా నెమ్మది. చాలాసార్లు సాక్ష్యాలు చెప్తారు, మంచిదే, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు రోగం బాగైంది, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు పెళ్ళయింది, నాకు బిడ్డలు పుట్టారు. ఇవన్నీ మంచి సాక్ష్యాలే. కానీ ఈ సాక్ష్యాలు లోకంలో అందరూ చెప్పగలరు. అయితే లోకం చెప్పలేని సాక్ష్యం ఏమిటంటే, నాకు ఏమీ లేకపోయినప్పటికీ యేసు ప్రభులో నేను సంతృప్తిగా జీవించగలను. హల్లెలూయా. ఆ మాట ఒక్క యేసు ప్రభు నమ్మిన వాడు మాత్రమే చెప్పగలడు. లోకం ఆ విధంగా చెప్పలేదు. ఏమీ లేకపోతే దేవుడే లేడంటారు. కొంచెం కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నాడంటారు. ఎక్కువ బాధ వస్తే దయ్యమే మేలంటారు. కానీ బైబిల్ నమ్మినటువంటి ఒక వ్యక్తి, దేవునితో సరైన అనుబంధం ఉన్న ఒక వ్యక్తి సంతృప్తిగా ఉండగలడు. ఎన్ని బాధలున్నా అదే ప్రభులో ఉన్న ప్రత్యేకత. పౌలు శీలను పట్టుకొని రక్త గాయాలు అయ్యేట్టుగా కొట్టారు వాళ్ళని. విచిత్రం ఏంటంటే వాళ్ళు సంతోషంగా జైల్లో పాటలు పాడుతున్నారంట. అది ఎవరు చేయగలరు? దేవునితో సరి అయిన అనుబంధం ఉన్న వాళ్ళు మాత్రమే. లేకపోతే ఏం చెప్తారు? అయ్యో నాకెందుకు ఇన్ని దెబ్బలు పడ్డాయి, నాకెందుకు రక్తం కారుతూ ఉంది, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం అంటారు. కానీ
వారికి నిజమైన అనుబంధం ఉంది కాబట్టి సంతృప్తిగా ఉన్నారు. జైల్లో మంచి పాటలు పాడుతున్నారు. విచిత్రం ఏంటంటే పాటలు పాడేవాళ్ళు చాలామంది అన్నీ బాగున్నప్పుడు పాటలు పాడేవాళ్ళు ఎక్కువ. లోకంలోనంతే, చర్చిలు కూడా అంతే. అది సరైన పాట కాదు. ఏమీ బాగలేనప్పుడు ఎలుగెత్తి దేవునికి పాడితే అది నిజమైన పాట. హల్లెలూయా. పౌలు శీలలు ఆ విధంగా పాడారు. దెబ్బలు తిని రక్తం కారుతుంటే వారు సంతోషంగా పాటలు పాడుతున్నారు. కాబట్టి యొక్క సాటిస్ఫాక్షన్. ప్రభా, నాకు ఆశ పుట్టించు నీ పైన, నీ వాక్యం పట్ల ఆశ పుట్టించు. ఎక్కడో నా జీవితంలో లోపం ఉంది, అందుకే నీ వాక్యం అంటే నాకు ఆశ లేదు, నీ సన్నిధికి రావడానికి నాకు ఇష్టం లేదు అని ఒప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవా, నీ వాక్యంలో నువ్వు సంతృప్తిని ఇస్తానన్నావు, అది నాకు కావాలి. ఎక్కడో నాలో బాధ ఉంది, లేని వాటిని తలుచుకొని బాధపడుతున్నాను, కాబట్టి నాకు ఆ మనస్సు ఇవ్వండి, సంతృప్తి గల మనస్సు ఇవ్వండి అంటే యేసు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనుషులు అలా కోరరు. వారికి ఉన్న బాధలన్నీ పోవాలి, కొరతలన్నీ పోవాలి. మంచిదే, దేవుడు చేస్తాడు. కానీ బాధలో కూడా నెమ్మదినిచ్చే దేవుడు యేసు ప్రభు. అందుకే భక్తుడు అన్నాడు, నాకేమీ లేకపోయినా నేను సంతృప్తిగా ఉండగలను. మూడవది, దేవునితో సరైన అనుబంధం ఉంటే మొట్టమొదటిది దేవుని పట్ల నీకు ఆశ ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నీకు ఆశ ఉంటుంది. రెండవది సంతృప్తి ఉంటుంది. మూడవది ఏంటంటే దేవుడు చేసిన మేళ్ళు మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించే మనస్సు ఉంటుంది. 103వ కీర్తనలో భక్తుడు అన్నాడు, నా దేవుడు చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మర్చిపోవద్దన్నాడు. నిజంగా నాకు ఇది అనుభవం. నేను దేవునితో బాగా ఉన్నప్పుడు, సరైన అనుబంధం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ మేలు కూడా మర్చిపోకుండా వాటిని గుర్తు చేస్తాడు. చిన్న చిన్న విషయాలు కూడా. దట్ ఇస్ ఎ సైన్ ఫర్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడు చేసిన మేలు ఏవి మర్చిపోకూడదు. నాకు ఇప్పటికి గుర్తుంది, ప్రతి చిన్న విషయానికి దేవుని కొరకు మనం కృతజ్ఞత చెప్తే అది మంచిది. 1985లో నేను సేవకు వచ్చినప్పుడు, నేను మదనపల్లిలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు నాకు ప్రతి వారము ₹5 కానుకిచ్చేవాళ్ళు. అప్పుడు మా పెద్దమ్మాయి మాత్రం పుట్టింది, బహుశా డేవిడ్ కూడా పుట్టాడు అనుకుంటా. నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంఘటన బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ప్రభా, నువ్వు ఆ రోజు ఆ ఫ్యామిలీ ద్వారా మాకు వారానికి ₹5 సహాయం చేశావు అని దేవునికి కృతజ్ఞత చెల్లించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అది చాలా చిన్న విషయం. ఇప్పటికి ₹5 అసలు విలువే లేదు. కానీ ఆ రోజుల్లో దేవుడు చేసిన గొప్ప మేలు దేనిని మరవద్దు. ఒక విషయం తెలుసా మీకు, దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ స్తుతించగలిగితే డిప్రెషన్కి తావే లేదు. ఎందుకంటే చాలా చాలా గుర్తొస్తాయి, చాలా చాలా గుర్తొస్తాయి. ఆయన సందులో కూర్చొని అడగాలి. అందుకే సైతాను దేవుని సందులో మనల్ని కూర్చొనివ్వదు. ఎందుకంటే వీడు కూర్చుంటే దేవుడు వీడికి తాను చేసిన మేళ్ళన్నీ గుర్తు చేస్తాడు. దేవుడు చేసిన మేళ్ళన్నీ వీళ్ళకు గుర్తొస్తే వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. కాబట్టి కూర్చోబెట్టదు, తిరుగుతూ ఉంటారు. అక్కడికి ఇక్కడికి, ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి తిరుగుతూ ఉంటారు. కూర్చోవాలా. నేను ఒక తీర్మానం చేశాను, రోజుకు 3 గంటలు నా దేవుని సందులో నేను మోకరించి గడుపుతాను. నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కానీ కూర్చుంటే దేవుని సన్నిధిలో దేవునితో సరైన అనుబంధం దేవుడే మనకు కలుగు చేస్తాడు. ఆ యొక్క దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడేట్టుగా ఆశ పుట్టిస్తాడు. మిగిలిన వాటిపైన ఆశ తరిగిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని సందులో కూర్చుంటూ ఉంటే సంతృప్తి.
దేవునికి కృతజ్ఞత చెల్లించటం, దేన్ని మర్చిపోకుండా. అయితే దేవునితో సరైన అనుబంధం లేని వారికి ఈ మూడు ఉండవు. ఏంటి? దేవుడు అంటే ఆశ ఉండదు, సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉండదు. అంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోతారు. కీర్తనల గ్రంథం 78:42 రాయబడింది. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే, వారు ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు, ఫరో సేవకుల కింద బానిసలుగా బతుకుతున్నప్పుడు, యెహోవా తన బాహుబలము చేత ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ దినం జ్ఞాపకం పెట్టుకోమని దేవుడు చెప్పాడు. ఇవన్నీ మర్చిపోయి మాకు అవి లేవు, ఇవి లేవు అని సణుగుతా ఉన్నారు. అందుకే వారు దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోయారు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసి మనము దేవునికి స్తుతి చెల్లించేట్టుగా చేస్తే, అపవాది మనకున్నటువంటి బాధలను జ్ఞాపకం చేసి, మనకున్నటువంటి కొరతలను జ్ఞాపకం చేసి దేవుని పైన సణిగేట్టుగా చేస్తాడు. 2 powers, 2 forces ఎప్పుడూ పనిచేస్తుంటాడు, నిరంతరం 24 hours. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించాలి, ఆశ్రయించాలి. సణుగుడొస్తే మనలో అది సైతాన్లని కనిపెట్టాలి. 4వ విషయం, మనం 6 విషయాలు చూస్తున్నాం. దేవునితో నీకు సరైన అనుబంధం ఉంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా నీ ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి, సంతృప్తిని కలిగి ఉండాలి. 3వది, దేవుడు చేసిన మేళ్ళు మరవకుండా దేవునికి స్తుతి చెల్లించే జీవితం ఉండాలి. 4వది, హ్యూమిలిటీ, తగ్గింపు ఉండాలి. యోహాను సువార్త 3:30 బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒక రైట్ రిలేషన్షిప్. దేవునితో ఒక వ్యక్తికి సరైన అనుబంధం ఉంటే తను తాను అన్ని విషయాల్లో తగ్గించుకుంటాడు, తను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడ్డు, యేసు నామాన్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు. నేను వట్టివాడిని, నేను నిష్ప్రయోజకునైనటువంటి దాసుని, నా దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పగలుగుతాడు. ఆయన్ను హెచ్చిస్తాడు, తన్ను తాను హెచ్చించుకోలేడు. నేను ప్రార్థన చేస్తే ఇంత బాగైంది, నేను ప్రార్థన చేస్తే ఇంతమంది బాగుపడ్డారు, నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేస్తే పెళ్ళయింది, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు. బైబిల్ చెప్తుంది, నీవు నిష్ప్రయోజకుడైన దాసుడు. దేవునితో సరైన అనుబంధం లేని వాళ్ళు తమ్మును తామును హెచ్చించుకుంటారు, దేవుణ్ణి ఎత్తిపెట్టడానికి ఇష్టపడరు. వారి ఫోటోలు, వారి కటౌట్లు, వారి ఆర్భాటాలు, వాళ్ళని పొగిడేవాళ్ళు, వాళ్ళని ఎత్తిపట్టేవాళ్ళు, తెలుగులో వంది మాగదులు అంటారు. అది సరైన అనుబంధం కాదు. దేవునితో సరైన అనుబంధం ఉంటే యేసు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. నా ప్రసంగంలో, నా జీవితంలో, నా సేవలో యేసు ఎక్కువ కనిపించాలి, నేను తక్కువ కనిపించాలి. హల్లెలూయా. అది రైట్ యాటిట్యూడ్. 5వ విషయం ఏంటంటే, ఇతరులను గురించేటువంటి భారం ఉంటుంది. దేవునితో సరైన అనుబంధం ఉంటే మన బంధువుల రక్షణ గురించి, మన స్నేహితుల రక్షణ గురించి, మన ఇరుగు పొరుగు వారి రక్షణ గురించి మనకు భారం ఉంటుంది. దావీదు భక్తునికి దేవునితో సరైన అనుబంధం ఉంది కాబట్టి ఇవన్నీ ఆయనలో చూడగలం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడేట్టుగా, సంతృప్తి కలిగి జీవిస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, తన్ను తగ్గించుకుంటూ దేవుణ్ణి మహింపరచాడు. అలాగే ఆయన ఇశ్రాయేళ్ల కొరకు ప్రార్థన చేస్తున్నాడు.
వారి పట్ల భారం ఉంది. కీర్తనల గ్రంథం 119, 136 వచనములు ఆయన అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతోందన్నాడు. అంత భారం వేరే వాళ్ళ గురించి, అంత కన్సర్న్ వేరే వాళ్ళ గురించి. ఇంకా కీర్తనలు 25 అధ్యాయం 22లో అంటున్నాడు, దేవా ఇశ్రాయేలీయులను వారి బాధలన్నిటిలో నుండి విమోచింపుము. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాల్లో, నాకు బహు దుఃఖమును బహువేదనయు కలుగుచున్నాయి. నా సహోదరుల రక్షణ గురించి, ఇశ్రాయేలు రక్షణ గురించి నాకు బహుభారం ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. దేవునితో సరైన అనుబంధం లేకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు తన గురించి ఆలోచన చేస్తాడు, తన గురించే, ఇంకా వేరే వారి గురించి ఏం పట్టించుకోడు. అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. వాడికి ఏమీ కనపడ్డంలా, ఇరుగు పొరుగు కానీ, బంధువులు కానీ, అన్నిల రక్షణ కానీ ఏమీ కనపడడం లేదు. యేసుప్రభు ఈ మాటలు చెప్పాడు ఆ వ్యక్తి గురించి. లూకాసు సువార్త 12వ అధ్యాయం 15 నుండి, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్టు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. గమనించండి, అన్నీ, నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణం, ఇంతంతా కూడా నా అనే అనుకుంటున్నాడు. అయితే దేవుడు అతన్ని ఒక ప్రశ్న అడిగాడు. అయితే దేవుడు 20వ వచనం, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే యుండునని చెప్పాను. ఈ వ్యక్తికి దేవునితో సరైన అనుబంధం లేదు, అందుకే అన్నీ తన గురించి ఆలోచన చేస్తున్నాడు. గమనించండి, మనిషి చనిపోతాడు. ఈ మాట ధనవంతులకు ఇష్టం ఉండదు, దుష్టులకు ఇష్టం ఉండదు, పాపులకు ఇష్టం ఉండదు. ఎట్లా బతకాలనుకుంటారు, నువ్వు ఎట్లా బతకాలనుకున్నా చనిపోతావు. అయితే దేవునితో సరైన అనుబంధం ఉంటే సంతృప్తి నీకు లభిస్తుంది, నిరీక్షణ ఉంటుంది. చనిపోయినా కూడా నేను దేవుని రాజ్యములో ఉంటానని గొప్ప ధైర్యం ఉంటుంది. గమనించండి, ఇది ఒక మంచి సైన్. ఎవరైనా ఒక వ్యక్తి చావుకు భయపడుతూ ఉంటే ఆ వ్యక్తికి దేవునితో సరైన అనుబంధం లేదని అర్థం. ఎందుకంటే దేవునితో సరైన అనుబంధం ఉంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే, బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం. చావు లాభం అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఒక్క యేసు ప్రభువుని నమ్ముకున్న వారు తప్ప, దేవునితో సరైన అనుబంధం ఉన్నవారు తప్ప. క్రైస్తవులైనప్పటికీ దేవునితో సరైన అనుబంధం లేకపోతే వారికి చావంటే భయం ఉంటుంది. కాబట్టి 5వ విషయం, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు, ఇతరుల బాగు కోరుతారు. లోకం అలా కోరుకోదు. ఎందరు చెడిపోయినా వాడు బాగుపడాలి, లోకమంతా నాశనం అయిపోయినా వాళ్ళు బాగుంటే చాలు. ఒకరోజు ఆ ధనవంతుడు నరకంలో కాలుతున్నాడు, కేకలేస్తున్నాడు, అరిచాడు, నాకు నీళ్లు దప్పికేస్తుంది, ఒక్క చుక్క నీళ్లు కావాలన్నాడు. ఈ లోకంలో ఉండే ధనవంతులందరికీ దేవునితో సరి అయిన అనుబంధం లేని ప్రతి ధనవంతుడికి అదే గతి పడుతుందని బైబిల్ చెప్తుంది.
వాడి లోకంలో ఎంత గర్వంగా జీవించాడో అంత హీనంగా నరకంలో బతకాల్సి వస్తుంది. ఈ లోకంలో ఎంత విచ్చలవిడిగా జీవించాడో ఆ యొక్క నరకంలో అంత ఆక్రందన చేసి బతకాల్సి వస్తుంది. మనం అనుకుంటాం, ఏంటి లోకంలో వాళ్ళు చెడు పనులు చేసి కూడా బాగున్నారని. లేదు, దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చేశాడు. వారు నరకంలో పడి ఉన్నారు, వారు ఆక్రందన చేస్తున్నారు. ఈ లోకంలో మనుషులకు చేసిన అన్యాయాన్ని బట్టి, అక్రమాలను బట్టి దేవుడు మనిషికి శిక్ష విధిస్తాడు. బైబిల్ చెప్తుంది, ఆయన న్యాయవంతుడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ లంచం ఇస్తే పని అయిపోతుంది, పొగిడితే పని అయిపోతుంది. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు నరుల రూపమును లక్ష్య పెట్టడు. ఆయన సరిగా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఇతరుల పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి. ఆరో విషయం, వారి జీవితం ఎలా ఉంటుందంటే బైబిల్ చెబుతుంది, సరైన అనుబంధం ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే కీర్తనలు 70:4, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. కాబట్టి దేవునితో సరైన అనుబంధం ఉన్న వ్యక్తి ఆశ ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. నేను కాదు, నా సేవ కాదు, నా ప్రసంగం కాదు, నా ముఖం కాదు, నా డ్రెస్ కాదు, దేవుని నామం మహిమపరచబడాలి. ఆ మాట వచ్చేస్తుంది, ప్రభువా నీ నామం మహిమపరచాలి. సరైన అనుబంధం ఉంటే. లేకపోతే ఎప్పుడెప్పుడు మనుషులు నన్ను పొగుడుతారా, ఎప్పుడెప్పుడు పొగిడించుకుందామా, ఎప్పుడెప్పుడు నన్ను గొప్ప చేసుకుందామా, ఎప్పుడెప్పుడు మనుషులు వచ్చి నీ డ్రెస్ ఎంత బాగుందని చెప్తారా, నీ నగలు ఎంత బాగుందని చెప్తారా, ఇలాంటి వినడానికి మనుషులు ఇష్టపడతారు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవునితో సరైన అనుబంధం లేని వ్యక్తుల గురించి యోహాను సువార్త 12:43 ఈ విధంగా చెప్పబడింది, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. కాబట్టి ఒక వ్యక్తి మనుషుల మెప్పు కోరుతున్నాడంటే ఆ వ్యక్తికి దేవునితో సరైన అనుబంధం లేదు. పొగిడించుకోవాలని ఇష్టం ఉంటే అది సరైన అనుబంధం కాదు. దేవుడు మహిమపరచబడాలి. టీవీలో దేవుని వాక్యాలు కంఠాపాఠం చేయాలని చెబుతా ఉన్నాం. నా ప్రసంగం బాగుందని పొగడమని చెప్పట్లేదు. చాలామంది ఫోన్ చేసి చెప్తారు, మీ ప్రసంగం చాలా బాగుందని. చాలా బాగుంటే కంఠాపాఠం చేయి, వాక్యాలు బాగుందంటావు కానీ వాక్యాలు కంఠాపాఠం చేయి. అంటే నన్ను నువ్వు పొగడానికి, నేను నిన్ను పొగడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుని వాక్యం కంఠాపాఠం చేయడం నీకు ఇష్టం లేదు. దయచేసి నేను చెబుతా ఉన్నా, మీరు నన్ను పొగడక్కర్లేదు. నేను గొప్ప ప్రసంగికుణ్ణి కాదు. నా ఆశ ఒకటే, నీవు దేవుని వాక్యం కంఠాపాఠం చేయాలి. నా జీవితము, నీ జీవితము దేవుని నామము మహిమపరిచేట్టుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ 6 విషయాలు మనం సరిగ్గా పరిశీలించుకుంటే దేవునితో ఒక మంచి అనుబంధం మనకు ఉంటుంది. కాబట్టి మనకు ఆశ ఉండాలి. ఎలాంటి ఆశ అంటే ఊరికే ఈశ్వరం అంటే నాకు ఇష్టం, నాకు కూడా ఇష్టం, ఆయన అంటే ఇష్టం, అలాంటిది కాదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడేట్టుగా. ఇంకా భక్తుడు అన్నాడు, కీర్తన 143:6 అన్నాడు, ఎండిపోయిన భూమి ఆశపడినట్టు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అంటాడు. అంటే ఎండిపోయిన భూమి ఎప్పుడెప్పుడు వర్షం పడితే ఆ నీళ్లు వెంటనే అది జుర్రుకోవడానికి ఇష్టపడుతుంది. అందుకనే కొన్ని ఎండిపోయిన భూముల్లో వర్షం పడినా కూడా ఇమ్మీడియట్గా అది సింక్ అయిపోతుంది. అంటే అంతగా ఎండిపోయిన భూమి ఆశపడుతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడెప్పుడు దాన్ని నేను ఇమిడ్చుకుంటాను అన్నట్టు.
కాబట్టి ఆ రెండు పోలికలు చెప్పాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు, ఎండిపోయిన భూమి వర్షం కొరకు ఆశపడినట్టు. అలాంటి ఆశ నీకుంటే నీకు సరైన అనుబంధం. లేకపోతే దేవుణ్ణి నువ్వు అడగాలి, ప్రభా నాకు అలాంటి ఆశ పుట్టించండి. రెండవది, సంతృప్తిగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు సంతుష్టి సహితమైన జీవితం ఇవ్వు. మూడవది, దేవుని మేళ్ళు మరవని జీవితం. ఏది మర్చిపోవద్దు, రాసి పెట్టుకో. ఒక పుస్తకం తీసుకొని నీవు పుట్టినప్పటి నుంచి అన్నీ రాసి పెట్టుకొని దేనిని మరవకపోతే నీకు దేవునితో సరైన అనుబంధం ఏర్పడుతుంది. పుట్టినప్పటి నుంచి, నేను పుట్టినప్పుడు నేను చనిపోయిందని అనుకొని మా నాయన ఏడుస్తూ, మా అమ్మ వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా బాధ. అంటే నేను పుట్టినప్పుడే చచ్చిపోయాను అనుకున్నారు. అంటే దేవుడు బతికించాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి తల్లి గర్భంలో చనిపోయాడు అనుకున్నటువంటి నన్ను దేవుడు బతికించాడు. అంటే ఇప్పుడు నేను దేవునితో నాకు సరైన అనుబంధం ఉంటే నేను అక్కడి నుంచి ప్రారంభించాలి. ప్రభా, నేను ఈ లోకంలో పుట్టేటప్పుడే చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను బతికించావు, నీకు కృతజ్ఞతలని చెప్పాలి. ఆ తర్వాత ఎన్నో మేళ్ళు. నీవు దేవునికి కృతజ్ఞత చెప్పాలంటే ఎన్నో మేళ్ళు దేవుడు నీకు చేసి ఉంటాడు.